సర్వశక్తిమంతుడవును సర్వోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి బలపరచని అడుగుతూ ఉన్నాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే ప్రభువా డిఎస్సి కోసము, అలాగే గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానం ఇవ్వండి, మీ కాపుదలు ఇవ్వండి, అందరు తెచ్చి మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచమని బలపరచమని. అలాగే ప్రభునాయన ఇంటర్మీడియట్ ప్రభునాయన మార్చి 1 నుంచి ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతూ ఉన్నాయి. చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని. ఈ రోజు నుండి 10వ తరగతి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చక్కని జ్ఞానం ఇచ్చి బిడ్డలను వృద్ధిలోకి తీసుకున్నాడు, మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, బలమివ్వండి ప్రభువా. దూర ప్రాంతాలను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా దీవించి బలపరచమని. అట్లాగే ప్రభువా నాయన, మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరచమని, ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి నడిపించమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 5 వచనాల వరకు నిన్నటితో మనకి పూర్తయ్యాయి. ఈ 6వ వచనం నుండి 8వ వచనం వరకు దావీదు యొక్క కోరిక మనం చూస్తూ ఉంటాం. మొదటి 2 వచనాలు దావీదు యొక్క విశ్వాసాన్ని చూస్తే, 3, 4, 5 వచనాలు దావీదు యొక్క విజయాన్ని చూస్తే, ఈ 6 నుంచి 8 వచనాలు దావీదు యొక్క కోరికను మనం చూస్తాం. ఏంటా కోరిక అనంటే, దేవుడు పాపులకు తీర్పు తీర్చాలని కోరుతూ ఉన్నాడు. 6, 7 వచనాలు. అలాగే దేవుడు పరిశుద్ధులకు న్యాయం చేయాలని అడుగుతూ ఉన్నాడు 8వ వచనంలో. కాబట్టి పాపికి తీర్పు తీర్చడం అనేది 6, 7 వచనాల్లో ప్రార్థిస్తూ ఉన్నాడు. నీతిమంతులకు తీర్పు తీర్చాలని 8వ వచనంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 6 నుంచి అండి. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశ్రయుడవు కమ్ము. ప్రియులారా, ఈ 6, 7 వచనాలు వారు శత్రువులు, లేదంటే విరోధులు, లేదంటే న్యాయ విధిని అడ్డగించేటువంటి వారు, వీళ్ళందరినీ కూడా నీవు తీర్పు తీర్చడానికి లెమ్ము అని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో ఇదే కీర్తనలో మనం చూస్తే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడముఖ మీద కొట్టువాడవు నీవే అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 9:19లో చూస్తేనండి, ఇదే కీర్తనలో, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురు గాక. అలాగే 10:12లో అండి, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొకని చెయ్యి ఎత్తుము. అంటే ఆయన్ని లెమ్ము, శత్రుల మీద పగ తీర్చుకోవడానికి నీవు లేచి రమ్ము అని మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 10:35లో ఒకసారి మనం చూస్తే అండి, సంఖ్యాకాండం 10:35 అండి. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక, నిన్ను ద్వేషించే వారిని ఎదుటి నుండి పారిపోదురు గాక అనిను. ప్రియులారా, మోషే కూడా ఇక్కడ దేవుణ్ణి లెమ్ము అని అంటున్నాడు. లెమ్ము అని అంటే ఆయన్ని కార్యం చేయడానికి సిద్ధపడమని, దేవుణ్ణి శత్రువుల మీద యుద్ధానికి, లేదా శత్రువులని తీర్పు తీర్చడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు, పాపం పనులకు అనుగుణంగా వారికి తీర్పు తీర్చమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం అండి. లోతు గురించి అబ్రహాం అడిగినప్పుడు అక్కడ మనం చూస్తాం. 25వ వచనం 18వ అధ్యాయం అండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, అబ్రహాము లోతు గురించి అడిగినప్పుడు ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 2:10లో మనం చూస్తే అండి, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరికీ, భూదిగంతాల వరకు ఆయన తీర్పు తీరుస్తాడని ఆ మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం.
కాకుండా అంటే పాపులకు తీర్పు ఎలాగైతే తీరుస్తారో అలాగే పరిశుద్ధులకు కూడా న్యాయం తీర్చమని, నీతిమంతులకు తీర్పు తీర్చమని. పిల్లరా, పాపులకు వేరే తీర్పు ఉంటుంది, పరిశుద్ధులకు లేదా నీతిమంతులకు కూడా వేరే తీర్పు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథం 25:21 చూస్తే, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. అంటే తీర్పులో ఇవే మనల్ని రక్షించేవి, యథార్థత అలాగే నిర్దోషత్వం. 26:1 కూడా మనం చూస్తే, యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు న్యాయము తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అంటే దేవుడు ఖచ్చితంగా మనకి తీర్పు తీర్చువాడుగా, అది కూడా ఏంటంటే పాపులకు తీర్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పరిశుద్ధులకు కూడా అంటే తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అంటే పాపులకేమో నిత్య నరకానికి సంబంధించిన తీర్పు తీరిస్తే, పరిశుద్ధులకి దేవుడు మెచ్చుకోలు, బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిచి వారికి కిరీటం ఇవ్వడానికి తీర్పు తీరుస్తాడు. అటువంటి తీర్పుని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కీర్తనలో 44:23 కూడా చూస్తే, ప్రభువా మేల్కొనుము, నీ వెల నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. అలాగే యెషయా గ్రంథం 33:10 యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను. అంటే కీర్తనకారుడు ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిగా అక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 94:2 చూస్తే, 94 కీర్తనలో 1-2 కూడా అండి, యెహోవా ప్రతీకారము చేయు దేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. ప్రియులరా, ఇలా కీర్తనకారుడు పాపులు లేదా పాపం చేసే వారికి ఎలా తీర్పు తీర్చమని లెమ్మని చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధులకు కూడా న్యాయం చేయాలని, పరిశుద్ధులకు కూడా తీర్పు తీర్చాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పాపులకు తీర్పు తీరిస్తే వాళ్ళని నరకానికి పంపించడం, వాళ్ళకి పాతాళాన్ని సిద్ధం చేయడం కనుక మనం చూస్తే, పరిశుద్ధులకు తీర్పు తీర్చడం అనేటువంటిది వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడం కోసం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం అండి, 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే దేవుడు ఎవరెవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో, ఏదే జీతం దేవుడు సిద్ధపరుస్తున్నాడో, అంటే ఒకవేళ పాపులుగా ఉండి పాప సంబంధమైన వాటిని చేస్తే దానికి తగిన శిక్షను దేవుడు సిద్ధం చేసి తీసుకొస్తాడు. ఒకవేళ పరిశుద్ధులుగా యథార్థతను కాపాడుకుంటూ, నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ, నీతివంతమైన జీవితం జీవిస్తూ ఉంటే వారికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కిరీటాలు, ఆ తీర్పు, ప్రజలందరి దగ్గర మెప్పు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. పేతురు పత్రికలో కూడా పేతురు ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, ఇది అమూల్యమైన మన విశ్వాసం, దేవుడిచ్చిన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసాన్ని, మన యథార్థత, మన నిర్దోషత్వం, మన భక్తి, ఇలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకు దేవుడు ప్రజలందరి దగ్గర మెప్పు కలుగజేస్తాడు. ప్రజలందరి ఎదుట మనల్ని ఆయన ఒప్పుకొని, ప్రజలందరి ఎదుట ఆయన మనల్ని మహిమపరచడం, మనల్ని ఘనపరచడం, క్రియ మనం చేస్తే అనే దేవుని యొక్క క్రియల ప్రకారంగా వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా మనం పరిశుద్ధులమైనటువంటి ఆ తీర్పులో దాంట్లో మనం తప్పనిసరిగా దేవుని ఎదుట మనం ఉన్నతమైనటువంటి మెట్లో ఉండగలం. క్రీస్తు ధవళ సింహాసనపు తీర్పు పాపులకి, అలాగే క్రీస్తు న్యాయపీఠపు తీర్పు పరిశుద్ధులకి. ఈ రెండు విషయాలు మనం ప్రవచితమైతే ఎప్పుడైనా వాటిని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి పాపులకు వేరుగా తీర్పు తీరుస్తాడు ఆయన, పరిశుద్ధులకు న్యాయమైన తీర్పునిచ్చి కిరీటం ఇస్తాడు.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.